డియర్ ఫ్రెండ్స్, మీకో కథ చెప్పనా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. పొరుగువాడంటే స్వజాతీయుడా, స్వంత గోత్రానికి చెందినవాడా, లేక స్వంత బంధువా అన్న ప్రశ్న ఇశ్రాయేలీయుల్లో ఉంది. దానికి జవాబుగా యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు. ఒక ఇశ్రాయేలీయుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణం కట్టాడు. దారి మధ్యలో దొంగలు కాసి అతని బట్టలు దోచుకుని కొట్టి కొరప్రాణాలతో విడిచి పారిపోయారు. అప్పుడేమైందంటే, ఉన్నవారిని చూచి రెక్కగా పోయాడు ఓ యాజకుడు. దిక్కు ఏమీ లేక పడి ఉన్న వారిని పట్టించుకోలేదు లేవీయుడు. చావు బ్రతుకుల మధ్య ఉన్నవారిని చూచి రెక్కగా పోయాడు ఓ యాజకుడు. దిక్కు ఏమీ లేక పడి ఉన్న వారిని పట్టించుకోలేదు లేవీయుడు. ఈ ఇద్దరు ఆ ఇశ్రాయేలీయునికి స్వజాతీయులే. అయినా వారు అతన్ని పట్టించుకోలేదు. అయితే ఇశ్రాయేలీయుల సమాజం చేత తృణీకరించబడిన ఒక సమరయుడు ఆ దారిలో వెళ్తూ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ ఇశ్రాయేలీయుణ్ణి చూశాడు. గాయాల పాలై పడి ఉన్న వానిపై జాలి చూపాడు ఆ మంచి సమరయుడు. గాయాలు కట్టి వాహనం ఎక్కించి తీసుకొని వెళ్ళాడు మంచి స్థలమునకు. గాయాల పాలై పడి ఉన్న వానిపై జాలి చూపాడు ఆ మంచి సమరయుడు. గాయాలు కట్టి వాహనం ఎక్కించి తీసుకొని వెళ్ళాడు మంచి స్థలమునకు. అంతేకాదు, దెబ్బలు తిన్న వ్యక్తి కోలుకునేందుకు సహకరించిన వారికి సమరయుడు 2 దేనారాలిచ్చి ఇంకా ఖర్చయితే అది కూడా ఇస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు. కష్టాలలో నిన్ను కనిపెట్టువాడే నిశ్చయం నిశ్చయం నీ పొరుగువాడు. కష్టాలలో నిన్ను కనిపెట్టువాడే నిశ్చయం నిశ్చయం నీ పొరుగువాడు. ఏ జాతి ఏ మతము ఏ కులము అయినా నీలాంటి మనుషుడే నీ పొరుగువాడు. ఏ జాతి ఏ మతము ఏ కులము అయినా నీలాంటి మనుషుడే నీ పొరుగువాడు అని యేసుప్రభు వారి సందేహాన్ని తీర్చి వారికి మనోవికాసం కలిగించాడు. డియర్ ఫ్రెండ్స్, మరి మీ మనోవికాసం సంగతి ఏంటి?